ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. మీరు ఎంజాయ్ చేయాలన్నా, థ్రిల్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, అలానే ఫన్ రైడ్స్, వెట్ రైడ్స్, డ్రై రైడ్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ అడ్వెంచరస్ ప్యాకేజ్ కోసం మీరు హైదరాబాద్ వండర్లాకి వెళ్ళాల్సిందే. ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. అసలు ఎన్ని రైడ్స్ ఉన్నాయి, థీమ్ జోన్స్ ఎంత పెద్దవి, టికెట్ ధర, ఆన్లైన్ బుకింగ్ బెనిఫిట్సా, ఆఫ్లైన్ బుకింగ్ బెనిఫిటా, అలానే డ్రై అండ్ వాటర్ రైడ్స్లో టాప్ రైడ్స్ ఏవి. నాకైతే మిషన్ ఇంటర్స్టెల్లర్, వెర్టికల్ ఫాల్, స్కై వీల్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. వాటి డీటెయిల్స్ అండ్ అలానే నేను ఎక్స్పీరియన్స్ చేసిన టాప్ రైడ్స్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలానే ఇక్కడ లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి లేదా మీరు ఏమైనా క్విక్ స్నాక్స్ తీసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి, ఏ కౌంటర్ బెస్ట్, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే డిఫరెంట్ టైమింగ్స్లో ఇక్కడికి వెళ్తే ఎలాంటి వాటర్ రైడ్స్, ఎలాంటి ఫన్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చో వాటి డీటెయిల్స్. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే మీ వండర్లా ట్రిప్ 100% బెస్ట్ అవుతుంది. అవునా, నిజమా? హైదరాబాద్ వండర్లా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 50+ రైడ్స్తో తెలుగు రాష్ట్రాల్లో టాప్ థీమ్ పార్క్గా హైదరాబాద్ వండర్లా స్టాండ్ అవుట్ అవుతుంది. అలానే 30+ ఎకర్స్ విస్తరణలో ఉన్న ఈ గ్రౌండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అని చెప్పుకోవాలి. ఒక రోజు సరిపోద్దా అనిపించే అన్ని రైడ్స్ ఉంటాయి ఇక్కడ. ఫన్ అండ్ థ్రిల్ అయితే డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఒక్కసారి వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ వెళ్ళాలనుకుంటారు. This is an unwanted statement irrelevant to the current situation. No way, Archie. Don't tell me that you're drinking again. No. I'm just am kind of sleepy. Look, that's a dinosaur flying in the boat. There was a gathering spot. I'll let you see clearer. Look, there are Triceratops and Quadrants drinking water. And a Stegosaurus. Isn't it a perfect sightseeing view? Ready to pass through the canyon? What a narrow canyon. Be careful. It's in the water. Watch out. There are two dinosaurs ahead How's that? Did you get a look at that? of us. Archie, we need to be careful. You don't want to piss off dinosaurs, right? Don't worry. Let's feel a great waterfall until the Dino Island actors. This must be several hundred meters high. We can look down to it. We're landing at the Dino Island safe and sound. Everybody look! This is the Dino Island, where a dozen different dinosaurs from. Well, you see Allosaurus, Diplodocus, and the Velociraptors. Alright, the guiding aircraft is about to make a return point. Now it's time for a Liberty Tour. At least it is not even the feeling we should start shouting. Let's have a look. Shh, don't disturb him. There's Look forward. Let's see where the Stegosaurus is heading for. Is this the place where the lions? Damn, they're not gonna think that we would steal eggs, right?
ఎలా ఉంది హైపర్వర్స్, ఇండియాస్ ఫస్ట్ VR థీమ్ పార్క్. ఇది భారతదేశంలో మొట్టమొదటి హైపర్ రియాలిటీ ఎక్స్పీరియన్స్. హై అండ్ VR టెక్నాలజీతో 3D ప్రపంచంలో అడుగుపెట్టే అనుభూతి కలుగుతుంది. దీన్ని హీరో నాగ చైతన్య గారు ఓపెన్ చేశారు, అది కూడా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024లో. దీని గొప్పతనం ఏంటంటే 4K విజువల్స్, 270 degrees మోషన్, అలానే సౌండ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడైతే చిన్న సీటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ సీట్ లో కూర్చొని మీరు జస్ట్ వాచ్ చేయాలి, పెద్దగా భయపడాల్సింది ఏముండదు. దీన్ని అయితే జస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వాచ్ చేయండి, డెఫినెట్లీ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది ఇండియాలో ఫస్ట్ హైపర్ రియాలిటీ ఎక్స్పీరియన్స్. దీన్ని ట్రై చేయకుండా మాత్రం మీ వండర్లాని కంప్లీట్ చేయొద్దు. ఈ హైపర్ వర్షన్ కంప్లీట్ చేసిన వెంటనే పక్కన చిన్నపిల్లల ట్రైన్లు ఉన్నాయి. ఈ 2 ట్రైన్లు ఎక్స్పీరియన్స్ చేసాం. ఇవైతే కొంచెం ఫన్నీగా ఉన్నాయి, బట్ అంత థ్రిల్ రైడ్స్ ఏం కాదు. బట్ మీరు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రెండింటిని ఎక్స్పీరియన్స్ చేయండి. అలానే మనం టికెట్ రేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీకెండ్ ఒక రేట్లు, అలానే వీక్ డేస్లో ఒక రేట్లు ఉంటాయి. అలానే పబ్లిక్ హాలిడేస్లో కూడా ఒక రేట్ ఉంటుంది. కిడ్స్కి, సీనియర్ సిటిజన్స్కి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అలానే ఆన్లైన్లో బుక్ చేస్తే క్యూ లేకుండా డైరెక్ట్ ఎంట్రీ దొరుకుతుంది. అండ్ డెఫినెట్లీ మీరు ఈ టికెట్స్ బుక్ చేసేటప్పుడు కొన్ని కన్సిడర్ చేయాల్సిందే. ఎందుకనంటే బెస్ట్ డీల్స్ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అలానే మనం టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీక్ డేస్లో 1135 రూపాయలండి పిల్లలకైతే. అదే పెద్దవాళ్ళకైతే 1419 రూపాయలు. వీకెండ్స్ ఆర్ పబ్లిక్ హాలిడేస్లో అయితే పిల్లలకైతే 1351 రూపాయి, అలానే పెద్దలకైతే 1689 రూపాయలు. ఈ టికెట్స్ని మీరు బుక్ మై షోలో కూడా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బుక్ మై షోలో మీరు పర్చేస్ చేసినట్టయితే కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ నేనైతే ఈ టికెట్స్ని స్పెషల్ డిస్కౌంట్లో తీసుకున్నాను. అండ్ మీరు కూడా అలాంటి స్పెషల్ డిస్కౌంట్స్ కావాలనుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ బర్గండీ డెబిట్ కార్డ్ ఉన్నట్టయితే 1+1 ఆఫర్ దొరుకుతుంది. అంటే ఆల్మోస్ట్ మీ సెకండ్ టికెట్ పైన 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అలానే వండర్లా అఫీషియల్ వెబ్సైట్లో కూడా 1+1 ఆఫర్ కొన్నిసార్లు రన్ అవుతుంటుంది. సో మీరు ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 2 వెబ్సైట్లని చెక్ చేసి ఎక్కడ బెస్ట్ డీల్ అయితే అక్కడ తీసుకోండి. ఎందుకంటే ఈ టికెటే చాలా కాస్ట్లీ ఫర్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్. డెఫినెట్లీ ఎక్కడ బెస్ట్ ఆఫర్ వస్తే అక్కడ తీసుకోవడం మాత్రం మిస్ చేయొద్దు. అలానే ఈ వీడియో ఎండ్లో నాకు ఈ టికెట్ వర్త్ అనిపించిందా లేదా నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్పబోతాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీ వండర్లా ట్రిప్లో ఖచ్చితంగా మిస్ కాకూడని రైడ్స్ ఏంటంటే మిషన్ ఇంటర్స్టెల్లార్. ఈ స్పేస్ థీమ్ రైడ్లో స్పీడ్, లైటింగ్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్ అదిరిపోతాయి. అండ్ 360 degree విజువల్స్ అండ్ గ్రావిటీ ఫీలింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఇది హైదరాబాద్లో మొట్టమొదటి అండ్ బెస్ట్ స్పేస్ ఎక్స్పీరియన్స్ రైడ్ అని చెప్పుకోవాలి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. నా సింగపూర్ ట్రిప్లో యూనివర్సల్ స్టూడియోలో ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ అని ఒకటి ట్రై చేశాను. కొంచెం ఇలానే ఉంటుంది, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే డబల్. అదైతే రోలర్ కోస్టర్ రైడ్ అనుకోండి. ఇందులో అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు. మీరైతే హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలు, పెద్దలు అందరూ ఈజీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ ఈ రైడ్ను కూడా మీరు మిస్ చేయొద్దు. ఈ రైడ్ కోసం అయితే కొంచెం వెయిట్ చేయాల్సిందే. మేమైతే 40 minutes వెయిట్ చేసాం. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మేము ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాం. అండ్ ఆ క్రౌడ్ని ఆ ఫ్రైడే చూసాక ఇంకా ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ కూడా తీసుకున్నాం. అదైతే 851 రూపీస్ per person. డెఫినెట్లీ వర్త్ అనిపించింది. చాలా రైడ్స్ దగ్గర పెద్ద వెయిటింగ్ లైన్స్ని ఈజీగా స్కిప్ చేసుకొని వెళ్ళిపోయాం. ఎవరికైతే టైం తక్కువ ఉందో, మొత్తం రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో వాళ్ళైతే హైలీ రికమెండెడ్ ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోమని. అది కూడా మీరు పార్క్లోకి వెళ్ళాక క్రౌడ్ని చూసి డిసైడ్ అవ్వండి. అండ్ ముందుగా మీరు తీసుకున్న తర్వాత లోపల అయితే అంత క్రౌడ్ లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఈ వీడియో బిగినింగ్లో చెప్పినట్టు టాప్ 10 డ్రై రైడ్స్ గురించి మాట్లాడుకుందాం. అది మిషన్ ఇంటర్స్టెల్లార్ ఫస్ట్ వన్. ఇండియాలో మొట్టమొదటి స్పేస్ థీమ్ రైడ్ VRFXతో అదిరిపోతుంది. అలానే రీకాయిల్ రోలర్ కోస్టర్ 80 km/hతో చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇది రివర్స్ లూప్ రోలర్ కోస్టర్ అండి, అంటే ముందుకి వెనక్కి తిరుగుతుంది రోలర్ కోస్టర్. డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మా ఎక్స్పీరియన్స్ని సపరేట్ వీడియోలో పోస్ట్ చేశాను, దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. మ్యావరిక్ ఇదైతే అన్ని వైపులా తిరుగుతూ అదిరిపోయే థ్రిల్ రైడ్. అండ్ మీరు లంచ్ చేసి డైరెక్ట్గా ఈ మ్యావరిక్ వెళ్ళారని అంటే అంతే, ఇంకా చెప్పక్కర్లేదు. మీతో రైడ్ కూర్చున్న వాళ్ళ పనే అయిపోయినట్టే. అలానే ఈక్వెనాక్స్, టెక్నో జంప్, స్కై వీల్, వెర్టికల్ ఫాల్, డ్రాప్ టవర్, హైపర్వర్స్, అలానే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఈ రైడ్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్లీ టైం సరిపోదు. నేనైతే ఒక 6 to 7 రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా
ఎర్లీగా రీచ్ అయినట్టయితే డెఫినెట్లీ మీరు అన్ని రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ముందు గట్స్ కూడా ఉండాలండి. ఎందుకంటే నా ఫస్ట్ రైడ్ వచ్చి రీకాయిల్, అదే రోలర్ కోస్టర్. ఆ ఎక్స్పీరియన్స్ చేశాక కొంచెం భయపడ్డాను, బట్ డెఫినెట్లీ తర్వాత సెట్ అయిపోయిందని చెప్పుకోవాలి. నేనైతే మార్నింగ్ డ్రై రైడ్స్ అన్నీ ప్లాన్ చేసుకొని రైట్ ఆఫ్టర్ లంచ్ వెట్ రైడ్స్ కోసం ప్లాన్ చేశాను. చూస్తున్నారు కదా ఈ సిట్టింగ్ వచ్చి, ఈ సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా డెఫినెట్లీ మిస్ అవ్వకూడదు. మిషన్ ఇంటర్స్టెల్లర్ మాత్రం మీరు డెఫినెట్లీ మిస్ అవ్వకూడని రైడ్. కొంచెం వెయిట్ చేసినా కూడా డెఫినెట్లీ వర్త్ అనిపించే రైడ్ అని చెప్పుకోవాలి. అలానే మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చాలానే స్టాల్స్ ఉంటాయి. అండ్ అక్కడికి వెళ్ళి మీరు క్విక్గా ఏదైనా కొనుక్కొని తినొచ్చు. లేదా మీరు బాగా తినాలనుకున్నట్టయితే బఫెట్ లంచ్ అండ్ హై టీ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 670 రూపీస్ పర్ పర్సన్ అండి. ఇది కూడా ప్రిఫర్డ్ డే. మీరైతే ఫుడ్ లవర్స్ అయితే చూస్తున్నారు కదా, ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ మీరు టేస్ట్ చేయాలనుకుంటే బఫే లంచ్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. అలా కాదు, ఏదో క్విక్ లంచ్ చేసుకోవాలనుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, హై టీ అన్నీ కలుపుకొని 459 రూపీస్కే ఉంటుంది ప్యాకేజ్. ఇందులో అయితే లైట్ మీల్ ఉంటుంది, బట్ డెఫినెట్లీ అన్నీ ఇంక్లూడెడ్ అవుతాయి. సో ఇది కూడా బెస్ట్ ఆప్షనే. అలానే హాఫ్ డే మీల్ ప్యాక్ వచ్చి మీరు కానీ లేట్గా రీచ్ అయినట్టయితే హాఫ్ డే మీల్ ప్యాక్ మీకు పర్ఫెక్ట్. లంచ్ అండ్ హై టీని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేనైతే రైట్ ఆఫ్టర్ మీల్ కొన్ని వెట్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఫోన్ అక్కడైతే ఇబ్బంది అవుతుందని ఏ వీడియోస్ తీయలేదు, బట్ ఏ రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేశానో వాటి లిస్ట్ చెప్తున్నాను వినండి. బూమరాంగ్ హై స్పీడ్ వాటర్ స్లైడ్, ముందుకి వెనక్కి ఊగే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అలానే వేవ్ అండ్ వెర్టికల్ ఫాల్. ఈ 2 ఫాల్స్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిందే, ఎందుకంటే వేగంగా కిందకు పడే అనుభూతి ఈ వాటర్ స్లైడ్స్లో కలుగుతుంది. అండ్ డెఫినెట్లీ అలానే మ్యాట్ రైడ్స్ కూడా ఉన్నాయి. మ్యాట్ పైన మీరు పడుకుంటే డైరెక్ట్గా స్లైడ్ అవుతూ వాటర్లో పడతారు. ఈ ఎక్స్పీరియన్స్ కూడా భలేనే ఉంటుంది. అండ్ నాకు ఇందులో బాగా నచ్చిన రైడ్ ఏంటంటే వెర్టికల్ ఫాల్. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా థ్రిల్లింగ్ రైడ్. డోంట్ మిస్ ఇట్. అలానే లేజీ రివర్లో మీరు కానీ ఎందుకు ఈ వాటర్ గేమ్స్లో మాకు ఈ కష్టాలు అనుకున్నట్టయితే ఈ లేజీ రివర్లో నెమ్మదిగా నీటిలో తేలుతూ అందమైన ప్రయాణం. అదే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీరు కపుల్స్ అయినట్టయితే ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. అలానే వేవ్ పూల్ మాత్రం మిస్ అవ్వద్దు. మనకి దగ్గరలో సముద్రం లేదు కదా, ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ అలల వల్ల చాలా ఎంజాయ్ చేస్తాం. బీచ్ ఎక్స్పీరియన్స్ మనకు కలుగుతుంది. అండ్ ఇవి పక్కా టైమింగ్స్లో ఉంటాయి. మేమైతే 440 అదే లాస్ట్ వేవ్, ఈ వేవ్లోనే మేము ఎంజాయ్ చేసాం బాగానే. ఈ రైడ్స్ ఎంజాయ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ స్పెట్స్ లేదా పర్స్ అలానే ఫోన్స్ ఇలాంటివన్నీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటిలో అస్సలు అశ్రద్ధ చేయొద్దు అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి. అలా మా వెట్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసి డైరెక్ట్గా ఇంకా మిగిలిన డ్రై రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి స్కై వీల్. వీడియో బిగినింగ్లో చెప్పినట్టు స్కై వీల్ అనేది డెఫినెట్లీ మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది చాలా నెమ్మదిగా తిరుగుతూ హైదరాబాద్ 360 డిగ్రీస్ యాంగిల్ చూడాలంటే ఇది ఒక బెస్ట్ రైడ్ అని చెప్పుకోవాలి. 30+ మీటర్ల ఎత్తులో టాప్ లెవెల్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సాయంత్రం టైంలో ఈ రైడ్స్ చేస్తే సన్సెట్, సన్లైట్స్ అదిరిపోతుంది అనుకోండి. ఇంకా రొమాంటిక్గా రిలాక్స్ అయ్యే అనుభూతి కావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా మీకు ఎనర్జీ ఉన్నట్టయితే డెఫినెట్లీ కనిపిస్తున్న ఏవైనా డ్రై రైడ్స్ని కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే డ్రై రైడ్స్ అయితే 6 o'clock వరకు ఉంటాయి. వెట్ రైడ్స్ అయితే 5 o'clockకే క్లోజ్ అవుతాయి. అండ్ వీళ్ళైతే పక్కా టైమింగ్స్ ఫాలో అవుతారండి. సో వాళ్ళతో ఆర్గ్యూ చేసినా కూడా వేస్టే. అండ్ చాలామంది చూసాను ఆర్గ్యూ చేస్తున్నారు, బట్ వాళ్ళైతే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఈ స్కై వీల్ తర్వాత డైరెక్ట్గా అడ్వెంచర్స్ చిక్కు వైల్డ్ రైడ్ దీన్ని చూసాం. ఇదైతే ఒక 4D ఎక్స్పీరియన్స్. వాటర్ స్ప్రింకిల్ అవుతుంది, స్నో బబుల్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎవరైతే చిన్నపిల్లల రైడ్స్ ఆర్ లైక్ మూవీస్ ఎంజాయ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకూడని ప్లేస్. అండ్ మీరు కూడా చక్కగా రిలాక్స్ అవ్వచ్చు ఒక 10 to 15 minutes. అండ్ దీనికి కూడా స్పెషల్ షోస్ ఉంటాయి, ఖచ్చితంగా ఆ టైమ్స్ ఫాలో అవ్వాల్సిందే. నేనైతే 5:20 షోకి వెళ్ళాను. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో కలిసి వెళ్ళినట్టయితే డెఫినెట్లీ దీన్ని మిస్ అవ్వద్దు. అలానే మీరు రియల్ మజాని ఎంజాయ్ చేయాలన్నట్టయితే మీరు స్కై వీల్ని ఎక్స్పీరియన్స్ చేశాక ఈ స్కై టిల్ట్కి రీచ్ అవ్వండి. ఈ స్కై టిల్ట్ అయితే
వండర్లాలో టాప్ పాయింట్ అని చెప్పుకో. ఆ టాప్ పాయింట్ నుంచి మిమ్మల్ని టిల్ట్ చేస్తారు, చూస్తున్నారు కదా ఈ వీడియోలో. అండ్ మీరైతే పైనుంచి కిందకి చూసినా, కింద నుంచి పైకి చూసినా ఆ ఎక్స్పీరియన్స్, ఆ భయం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోండి. చూస్తున్నారు కదా వీళ్ళు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో. అండ్ నేను కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ నాకైతే కొంచెం భయపడుతూ కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎవరైతే అడ్వెంచరస్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ దీన్ని మిస్ అవ్వకూడదు. బట్ ఇదైతే కొంచెం చిన్నదే, 30 సెకండ్స్ కూడా ఉండదు. దీని తర్వాత డైరెక్ట్గా హై టీ, అదేనండి జస్ట్ టీ అండ్ సమోసా, దీన్నే హై టీ అని అంటారు వాళ్ళు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత మేమైతే అలా వెయిట్ చేస్తున్నా, అప్పుడే మాకు కనిపించింది ఒక బ్యూటిఫుల్ షో, అదేనండి మ్యాజిక్ షో. ఈ మ్యాజిక్ షో అయితే డెఫినెట్లీ ఎంటర్టైనింగ్ షో, పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. దాని గురించి సపరేట్ వీడియో ఉంది, ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని బెస్ట్ చేయాలనుకున్నట్టయితే డెఫినెట్లీ వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ వెళ్ళండి. అలానే ఫ్లాట్ ఫుట్వేర్ వేసుకోండి, ఎందుకంటే తిరుగుతూ ఉండాలి కదా. అలానే వాటర్ బాటిల్, సన్ స్క్రీన్లు డెఫినెట్లీ మర్చిపోవద్దు. అండ్ మీరు వెట్ గేమ్స్ ఆడడం కోసం సపరేట్ క్లాతింగ్, అదేనండి స్విమ్ వేర్ క్లాత్స్ మర్చిపోవద్దు. ఫైనల్లీ అదిరిపోయే డ్రై అండ్ వెట్ రైడ్స్, ఆధునిక స్పేస్ థీమ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళే మజాని, ఫుడ్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఒక రోజులో పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే. బట్ టికెట్ కాస్టే కొంచెం ఎక్కువ. మీరు చూసుకొని ఆఫర్లో తీసుకున్నట్టయితే డెఫినెట్లీ ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. లైక్ అండ్ కామెంట్.